బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుండడంతో దొంగల ముఠాలు కూడా విస్తరిస్తున్నాయి. బంగారం దొంగిలించడమే లక్ష్యంగా తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దబ్బక మండలం గోసాన్పల్లి గ్రామంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 19 తులాల బంగారం 30,000 నగదు చోరీ చేశారు. బాధితుడు అస్కా నర్సింహులు తమ మరదలకు ఆర్వీఎం హాస్పిటల్లో ఆపరేషన్ ఉందని సోమవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి సిద్దిపేటకు వెళ్లారు. మంగళవారం తన మరదలకు ఆపరేషన్ పూర్తి అయ్యాక తన పిల్లల్ని తోలుకొని తిరిగి సిద్దిపేటలో వదిలి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో బీరువా పగులు కొట్టి అందులో ఉన్న తన పెద్ద కోడలిది 10 తులాల బంగారం, చిన్న కోడలిది 6 తులాల బంగారం, మనవరాలిది 3 తులాల బంగారం, వెండి 30,000 నగదు చోరీ చేసినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేము హాస్పిటల్ ఆపుతుండగా ఆపరేషన్ మా మరదలకు ఆపరేషన్ అవుతుందంటే భయపడుతుందంటే ఇక మేము అందరం పోయేస్తామని సోమవారం నాడు సాయంత్రము మధ్యాహ్నం 2 గంటలన్నర కట్ట పోయినాం ఇంటికాడికి వెళ్ళి. ఇద్దరు మా భార్య నేను సోమవారం మధ్యాహ్నం 2 గంటలన్నరకు పోయినాము. ఇక్కడికి వెళ్ళిపోయి ఆమె టికెట్ బస్ ఎక్కించిన నేను సిద్దిపేటకు మా పిల్లల దగ్గరికి పోయి పొద్దుగల పిల్లలు కొనుక్కొని పోతామని పోయినాము. ఆమె ఆర్వీఎంకు పోయింది, నేనేమో సిద్దిపేటకు పోయి పొద్దుగల లేచి మా 2 కొడుకులు తోలుకొని నేను ఆర్వీఎం పోయి ఆమె ఆపరేషన్ అయ్యేదాకా ఉండి ఆయన ఆపరేషన్ అయినాక వచ్చి వాళ్ళని సిద్దిపేటలో దించి నేను ఇంటికి వచ్చే వరకు తాళం వాళ్ళగొట్టి ఉన్నది, బీరువాలన్నీ వాళ్ళగొట్టి ఉన్నాయి. నా చిన్న కోడలతో 10 తులాల బంగారం, పెద్ద కోడలతో 5-6 తులాల బంగారం, నా మనమరాలతో 2-3 తులాల బంగారం, ఇంత ఎండి ఉండే ఆ ఎండి ఎన్ని పైసలు పోయినాయి, 25-30 వేల దాకా పైసలు పోయినాయి. సిబిఐలు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళు తెల్లని దాకా 12 గంటల దాకా మొత్తం ఇన్నే ఉన్నారు. అన్నీ చూసిపోయారు, కుక్కని తీసుకొచ్చారు, అది చేసిండ్రు ఇది చేసిండ్రు, అంత తిరిగిండ్రు పోయినరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వస్తారు ఇంటికనే ఉండరు అని చెప్పారు. ఇక ఏం చేసినాము, కొట్టుకున్నాము. ఇది వరకు మాకు ఏ సజెషన్ దొరకలేదు. ఆ దొంగను పట్టుకొని మాకు న్యాయం చేయగలరని నేను కోరుచున్నాను.